హలో అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ దోసకాయ రోటి పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. ఈ పచ్చడి చేయడానికి ఒక మీడియం సైజ్ దోసకాయకి తగ్గట్టు 2 వంకాయలు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 ఇంచు దాకా చింతపండు తీసుకున్నాను. కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే బావుంటుంది. కారానికి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే బావుంటుంది. ముందుగా దోసకాయ శుభ్రంగా కడుక్కొని, చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ తరిగేటప్పుడు చేదుందో లేదో చూసుకోవాలి. నేను ఇక్కడ చూసుకున్నాను, నాకిక్కడ చేదు లేదు. తర్వాత వంకాయ కూడా ఇలా పొడుగ్గా ముక్కలుగా తరుక్కుని నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని వంకాయ ముక్కలు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేస్తే వంకాయ ముక్కలు కండ్రక్కకుండా ఉంటాయి, చేదెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు వేయించుకోవాలి. పోపుకి నేను 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న పోపు వేసుకుని దంచుకున్నాక పచ్చిమిరపకాయలు, మగ్గించుకున్న వంకాయ ముక్కలు, చింతపండు, బెల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నీ చక్కగా దంచుకోవాలి. అన్నీ మెత్తగా దంచుకున్నాక చివర్లో దోసకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని పచ్చడంతా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు మెత్తగా నలగాల్సిన అవసరం లేదు, ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. పచ్చడంతా తయారయ్యాక పైన ఇంగు నూనె కాచి పోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారైపోయే వంకాయ దోసకాయ రోటి పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.